అమ్మా అది అనంటే, ఏయ్ సుధా నిజం చెప్పు. ప్రేరణ కన్నతల్లి. ఆ గంగే అని నీకు ముందే తెలుసు కదా అనంటే, ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేను మీరంటే ఎంతో విశ్వాసంగా పనిచేస్తాను. అలాంటిది నన్ను అనుమానిస్తున్నారా? ఇందులో ఏమైనా న్యాయం ఉందా? ఆ గంగ దారిలో కనిపించింది. ఏదైనా పనుంటే ఇప్పించండి బాబు అని చెప్పింది. ఇక తన బాధ చూడలేక నేను నాన్నగారిని చూసుకోవడానికి అమ్మగారితో చెప్పి ఆవిడని పురమాయించాను. అంతే తప్ప ఆవిడ గురించి నాకేమీ తెలీదు. నిజం చెప్పు సుధా. నిజంగా ఆవిడ నీకెవరో తెలియదా అనంటే, సార్ నన్ను నమ్మండి సార్. మీ మీద ఒట్టు. అయినా ఆవిడ నాకెలా తెలుస్తుంది? 4, 5 సార్లు నన్ను పని గురించి అడిగింది. పోన్లే పిల్లలతో ఉంది కదా, ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పి నేను ఇక్కడ పని ఇప్పించాను సార్. అంతకు మించి నాకు ఏ పాపం తెలీదు అనంటే, ఈశ్వరి ఒరే గణ వదిలే. ఈ సుధ చెప్పేది నిజమే అయ్యుంటుంది. పోలీసోడు అయ్యుండి నువ్వే ప్రేరణ తల్లి అని ఆ గంగను కనిపెట్టలేకపోయావు. ఇక ఈ సుధకి ఏం తెలుస్తుంది? తిను కానిస్టేబుల్ కదా అనంటే, సుధ ఏంటి ఇప్పుడు కూడా పోలీసు కానిస్టేబుల్ అంటూ మాట్లాడుకుంటున్నారు. నీ కొడుక్కి జాబు లేకపోయినా అహంకారం మాత్రం తగ్గలేదు అని మనసులో ఈశ్వరిని తిట్టుకుంటూ ఉంటాడు సుధ. ఏంటి సార్ అసలు ఏమయ్యింది? ఆ గంగ ప్రేరణ తల్లి ఏంటి? పని మనిషిగా ఇక్కడ చేరడం ఏంటి అని ఏమీ తెలియనట్లుగా అడిగితే, సుధా ఇన్ని రోజులు మా నాన్నను చూసుకుంటానని మా నాన్నను తొందరగా కోలుకునేలా చేసి వాళ్ళు ఇక ఇక్కడే సెటిల్ అయిపోదామని అనుకున్నారు. తల్లి కూతుళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ నాకు వాళ్ళు దొరికిపోయారు. ఇక ఈరోజు ఆ ప్రేరణ కుటుంబంతో సహా వచ్చి నా ఇంటి దగ్గర చాలా గొడవ చేసింది. దాన్ని అసలు వదిలిపెట్టను అని అంటాడు. ఎందుకు సార్ ఈ గొడవలన్నీ వదిలేయండి అని అంటే, ఏ సుధా ఏం మాట్లాడుతున్నావు? ఇది నా పరువుకు సంబంధించిన విషయం. దీన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఆ ప్రేరణని వదిలిపెట్టను, దాని అమ్మను వదిలిపెట్టను అని అంటాడు. సిద్ధు ఏమీ తెలియనట్లుగా ప్రేరణ ఇంటికి వస్తాడు. ప్రేరణ అయితే సిద్ధుని చూసి చాలా కంగారు పడుతుంది. చాలా టెన్షన్ పడిపోతుంది. సిద్ధు ప్రేరణతో ఏంటి అలా ఉన్న ప్రేరణ అంటే ఏమీ లేదు అని అంటుంది. సరే పద కేవ్కి వెళ్దాం అని అంటే, ఈరోజు నేను రాలేను సిద్ధు, నువ్వు ఒక్కడవే వెళ్ళు అని అంటే, ఏంటి ఏమైనా ఒంట్లో బాగోలేదా, హాస్పిటల్కి వెళ్దామా అని సిద్ధు అంటాడు. లేదు ఒంట్లో బాగానే ఉంది కానీ మనసు బాగలేదు అని అంటుంది. ఏంటి ప్రేరణ ఏంటి విషయం నాతో చెప్పు. నాకు మా చెల్లి సాహితి పెళ్లి విషయంలో ఎంతో సహాయం చేశావు. నేను నాతో విషయం చెప్తే నీకు ఏదైనా సహాయం చేయగలనేమో అని అంటే, ఏం లేదు సిద్ధు అని అంటుంది. ఇంతలో ఇందిర వచ్చి, బాబు మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు ప్రేరణ మేమంతా కలిసి మీ దగ్గర ఒక విషయం దాచాము. మీరు మా మంచి కోసం చాలా ఆలోచిస్తారు. అలాంటిది ఇక నీ దగ్గర నిజం దాయడం కరెక్ట్ కాదు బాబు అంటూ ఇందిర రాజశేఖరం గురించి చెబుతుంది. సిద్ధు నేను నీతో ఇంతకుముందు చాలాసార్లు థ్యాంక్స్ అని చెప్పాను కదా, దానికి కారణం నువ్వు మా నాన్నగారిని కాపాడావనే అని అంటుంది. మరి ఎందుకు ప్రేరణ ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పలేదు అని అంటే, సిద్ధు నీకు అసలే ఆవేశం ఎక్కువ. నువ్వు ఎక్కడ మా నాన్నగారిని అపార్థం చేసుకుంటావా అన్న భయంతో నీ దగ్గర నిజం దాచాను తప్ప ఇక వేరే ఉద్దేశం ఏదీ లేదని చెబుతుంది. ప్రేరణ నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావో, పైకి నవ్వుతూ ఉన్నా నీ మనసులో ఎంత బాధ ఉందో ఈరోజే నాకు అర్థమైంది అని అంటాడు. ఏంటి సిద్ధు అని అంటే, అవును నువ్వు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి రమ్మన్నావు కదా, నేను వచ్చేసరికి మీరు చాలా కంగారుగా ఆటోలో వెళ్తున్నారు. ఏమైందా అని మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. మీరు నేరుగా ఘన ఇంటికి వెళ్ళారు. ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకంత కంగారుగా లోపలికి వెళ్తున్నారు అని మీ వెనకే నేను వచ్చాను. ఇక ఘనతో మీరు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. కానీ అక్కడ ఏం మాట్లాడినా బాగోదు కదా, ఇది మీ పర్సనల్ విషయం కదా అని చెప్పి నేను ఇంకా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాను అని అంటాడు. ప్రేరణ ఇక మీదట నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. అసలు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు.
మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది. ఆ రోజు మీ నాన్నగారికి యాక్సిడెంట్ జరగకముందు మీ నాన్నగారు నాతో మాట్లాడారు. తన కూతురు గురించి అంటూ చాలా గొప్పగా చెప్పారు. అది నువ్వన్న విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నేను మా చెల్లి నిశ్చితార్థాల్లో కూడా ఘనాకి అక్కో చెల్లో ఉండాలి కదా అని అనుకున్నాను. సిద్ధు ప్రేరణతో రాజశేఖరం గారు చాలా మంచివారు. ఆయన్ని నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను అని సిద్ధు అంటాడు. అది కాదు సిద్ధు, ఘన కూడా రాజశేఖరం గారి కొడుకే కదా. నేను రాజశేఖరం గారి కూతురినని తెలిస్తే నువ్వు ఏమనుకుంటావా అన్న భయంతోనే నీ దగ్గర ఈ విషయం దాచాను అని ప్రేరణ అంటుంది. ఇందిరి కూడా అవును బాబు, నేను ఎన్నోసార్లు ప్రేరణతో చెప్పాను సిద్ధుబాబుకి ఈ విషయం చెప్పు అని. కానీ ప్రేరణే సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అంది. కానీ మేము చెప్పకుండానే మీకు విషయం తెలిసింది అని అంటుంది. ఆంటీ, నేను ప్రేరణ విషయంలో మీకు మాట ఇచ్చాను. అలాగే ఇప్పుడు చెప్తున్నాను. రాజశేఖరం గారికి తొందరలోనే నయమవుతుంది. ఆయన అతి త్వరలోనే మీకు దగ్గరవుతారు. ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండాని ఇందిరకు ధైర్యం చెప్తాడు సిద్ధు. ఇంతలో ఘన అక్కడికి వస్తాడు. ఏంటే ఎవరికి పుట్టావో తెలియదు కానీ అంటూ ఇక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా నీకు ఇంటికొచ్చి చెంప చెలుమనిపించినా బుద్ధి లేదా అని సిద్ధు అడిగేసరికి, ఏయ్ మధ్యలో నువ్వు మాట్లాడుకు, ఇది నాకు ప్రేరణకు మధ్య జరుగుతున్న విషయం అని అంటే, ఏంట్రా మీ ఇద్దరికి మధ్యన జరిగే విషయం? రాజశేఖరం గారు కూతురు ప్రేరణ అని నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సాక్ష్యాలను బయట పెడతాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని సిద్ధు కూడా ఘనాకి వార్నింగ్ ఇస్తాడు.